పెండ్లి ఆ పనికి అడ్డమైన అబద్ధాలు చెప్పడం బంద్ చెయ్యి. చేతకొచ్చిన బిడ్డవు కదా అని చెయ్యి లేపకుండా మాట్లాడుతున్నా. చూడు, వాడే పెండ్లి కొడుకు, నువ్వు వాడినే పెండ్లి చేసుకుంటున్నావు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేరా హౌలే? అరే పడుకున్నానే, నైట్ బాగా లేట్ అయి ఉండే. నిద్రపోతున్నావా? దిమాక్లే రింగ్ కూడా వినపడలే. దునియా మొత్తంలో మా అన్నగాడి పెళ్లి సూపులకి మీ ఇంటికే వస్తామని కలబడ్డదానే. భువి, అరే భువి, జరుగురా. భువి, అరే ఇది గుస్సైందిరా. ఇగో చూడు, మా అయ్యే నాకు జల్దీగానే పెళ్లి చేస్తాడని నాకు తెలుసు, కానీ ఇంత జల్దీగా ప్లాన్ చేస్తాడని అనుకోలే. ఎవడో ఒకడు వస్తాడు అని అనుకున్నా, కానీ నువ్వే మీ అన్నని తీసుకుని వచ్చి ముంగట కూర్చోబెట్టినావు. అరే ఎవడైతేందే, మీ అయ్యకు మా అన్న నచ్చలేదని చెప్పొచ్చు కదా. అరే నేనెందుకు చెప్పాలి? నువ్వే చెప్పు. అమ్మ దీనమ్మ, నేను చెప్పిందనుకో మా అన్నగారు నన్ను సంపి బొందబెడతాడే బాబు. మొన్ననే నా వల్ల మా అన్నగారు లవ్ స్టోరీ పీకింది. అయినా నీ బుర్రకి ఏమైంది? నువ్వెందుకు ఓకే చెప్పినావు? అరే నాకే మెరకరా, నువ్వే పెండ్లి కొడుకు అనుకున్నా. నన్ను సర్ప్రైజ్ చేయనీకి సినిమా హీరో లెక్క ఎంట్రీ ఇచ్చినవనుకుని మస్తు ఖుషైనా. మొత్తం ఉల్టాయింది. ఇప్పుడు ఏందే, ఇక మన లవ్ స్టోరీ పీకినట్లేనా? సంపుతా బిడ్డ, నిన్ను పాగల్ గాడి లెక్క మాట్లాడినావంటే ఈ రోజు రాత్రి వరకు నీకు టైం ఇస్తున్నా. నువ్వేం చేస్తావేమో నాకు తెలియదురా. పెండ్లి క్యాన్సిల్ అయిపోవాలి. భువి, జర వినరాదే. పోరా పో హౌలే. ఈ అవ్వ ఇదెక్కలొల్లిరా బాబు. ఒరేయ్ పంతులు, ఏం పంతులు, దునియాలో ఏ పిల్ల దొరకలే, నా పిల్ల దొరికిందా? నీ కొట్టకదమ్మి, పంతులు గారిని కొట్టకూడదమ్మి. కొట్టం రావు పెట్టి గుద్దుతా. నేను చెప్పేది ఎందుకు తమ్మి? చెప్పు. తమ్మి నీకో మనసు ఉంటదని, దాంట్లో ప్రేమ ఉంటదని, ఆ ప్రేమ ఇంత పెంట చేస్తుందని నాకేం తెలుసు తమ్మి? ఇట్లా వాడి కన్నులు తింటావు. మా అన్న పిల్లని చూడంటే నాకేసారి పెడతావు. నేను చెప్పేది నువ్వు మంచి యంగ్ పోరనివి, నువ్వు మంచి పోరిని పటాయించుకోవచ్చు. నీకు వీలు కాదంటే చెప్పు, హైదరాబాద్ లో ఒక మంచి పోరిని చూసి నీకు లింక్ కలిపేస్తా. నువ్వు పెళ్లిల బ్రోకరా, అమ్మాయిల బ్రోకరా? కొట్టకదమ్మి, ఇందాక నుంచి గుర్తున్నా కదా తమ్మి, సాఫ్ట్ బాడీ తట్టుకోలేను. చెప్తున్నా, ఇప్పుడు పోయి పెళ్లి క్యాన్సిల్ చేయకపోయావు అనుకో, ఈ పగులుద్ది. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఆయన దగ్గరికి వెళ్ళి నీ కూతురు పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పంగానే ఆడనే పొందు పెడతాడు ఆయన. అవును, నేను మాత్రం ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటా. ఇప్పుడు పోయి పెళ్లి క్యాన్సిల్ చేయకపోతే 10 లీటర్ల పెట్రోల్ తెచ్చి ఇప్పుడే ఇక్కడే తగలు పెడతా. అది నిన్ను నమ్మి ఓ సంబంధం ఒప్పుకోనికి నాకేమైనా పిచ్చా? చిరు గురించి మొత్తం ఎంక్వైరీ చేసినాక మేం కన్ఫర్మ్ చేసుకుని పెళ్లి చూపులకి ఓకే చేసిన బంగారం లాంటి పిల్లగాడు చిరు. చూడు, పైసలు గలడు కాకపోవచ్చు, గది సమస్యే కాదు. ఆ పిల్లగాడు బండి మీద సోడాలేసుకుని పోతా ఉంటే నన్ను నేను చూసుకున్నట్టుంటది. అరే ఎంతకంటే మంచిగా ఇంకేముంటుంది చెప్పు? అంత మంచిగా ఉంది. అంతేగా, అంత మంచిగా ఉంది. ఏపో భువి, భువి డార్లింగ్, ఎట్లుంది నా ప్లాన్? ఏడికెళ్ళొస్తాయిరా గీ పక్వాస్ ఐడియాలు? నేనేం చెప్పినా నువ్వేం చేసినావు? అర్థమైతుందా నీకు? అరే ఏమైందా భువి? ఆ బ్రోకర్ గాడు మొత్తం గలీజ్ చేసిండు. నీ ప్లాన్ బిస్కెట్ అయింది. అయ్యా అవునా? అవును కాబట్టే చెప్తున్నారా ఈడియట్. అరే ఓ పని చేస్తావా, మీ అయ్య దగ్గరికి వెళ్ళు, కాలేజీలో ఇలా ఇలా అయిందని చెప్పు, అలా సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? కేల్ కథం, దుకాణం బంద్. నీ ప్లాన్ గిదే అయితే పోరా, పోయి నువ్వే మీ అన్నకి జరిగింది చెప్పే. అరే భువి, నేనెట్లా చెప్తానే ఫాల్తుగా. భువి, భువి, అరే పెట్టి పడేసింది. భువి, అన్నం తిందురా. నాకొద్దు. వద్దేందే, తిందురా. నాకు అన్నం వద్దు, పెండ్లి వద్దు. ఇగో విన్నవా, నీ బిడ్డకి పెండ్లొద్దంట. ఏందో చెర చూడు.
ఏమైనది బిడ్డ, పెండ్లి వద్దన్నావంట? చూడు, నాకు కూడా నిన్ను ఇంట్లోనే పెట్టుకుని ఎప్పటికీ నా కళ్ళ ముందే ఉంచుకోవాలని నా కోరిక. కానీ అట్లా చేయలేంగా బిడ్డ. కాదు నాన్న, నాకిప్పుడే పెళ్లి వద్దు అంటున్నా. అరే, నీకోసం ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో తెలవదా తల్లి? అది కాదు నాన్న, మరి నాకు పెళ్లి కొడుకు నచ్చలేదు నాన్న. నచ్చలేదా? చూడు బిడ్డ, రూపాన్ని చూసి పెండ్లి చేసుకున్నావు అనుకో, చేసుకున్నోడితో 2 దినాలే కాపురం చేస్తావు. ఒక్క మనిషిని 5 నిమిషాలు గమనిస్తే చాలు, వాడు ఎట్లాంటోడో నాకు ఎరిక అవుతుంది. చిరు నియతగలడు. అట్లా కాదు నాన్న, నేనొక పిల్లగాడిని పిల్లగాడిని లవ్ చేస్తున్నా. ఏంది? పిల్లగాడిని లవ్ చేసినావా? పెండ్లి ఆ పనికి అడ్డమైన అబద్ధాలు చెప్పడం బంద్ చెయ్యి. చేతికొచ్చిన బిడ్డవు కదా అని చెయ్యి లేపకుండా మాట్లాడుతున్నా. చూడు, వాడే పెండ్లి కొడుకు, నువ్వు వాడినే పెండ్లి చేసుకుంటున్నావు. మంచి మర్యాదతో చెప్తున్నా, విను. అయ్యా 3 సరిగ్గా లేనట్టుంది, కాస్త 3 ముళ్ళే వెయ్యండి. అక్కడ 2 వేసి నీ పేరు కొడేసా, పేడ వదిలిపోద్ది. ఏమే పెద్దోడు ముఖం చూడే, సంతోషంతో కలకల్లాడిపోతుంది. అయినా మనకు వాళ్ళిద్దరి సంతోషం కంటే మనకేం కావాలి? ఆ? మీ వదిన చూసినవా? నచ్చిందారా నీకు? అని మొగం చూస్తే తెలియడంలా. అన్నకి ఏది ఇష్టం, తమ్మునికి అదే ఇష్టం. అవు మళ్ళా. అవునమ్మా, నా ఇష్టమే వాడిష్టం. చిచ్చి, నాకేం నచ్చలే. ఏం కాందాన్ నాయన అది? ఏమైందిరా? అరే ఒక్కరైనా చక్కగా ఉన్నారానే? అరే ఆ పిల్లని చూసినావానే? పొగరుబోతు మొహంలా ఉంది, తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది. అరే మా అన్న మనిషి ఎవరు అర్థం చేసుకోరేందే? అరే ఏదో మమ్మల్ని పెంచి పెద్ద చేసినాం కానీ ఇంకా సంతలో పెట్టి అమ్మేసినట్టు అమ్మేస్తే మేము ఊరుకుంటావా? అన్నా నువ్వన్నా చెప్పే. పిచ్చికిన లేచినాదిరా నీకు? ఏమైందిరా నీకు? ఇప్పటిదాకా మంచిగానే ఉన్నావు కదా నానా. నువ్వు నన్ను ఎన్న తిట్టు పడతా. అరే ఆ పిల్లని చేసుకుని జిందగీ మొత్తం బాధపడాల్సింది ఎవరు? నా అన్నే కదా. ఆ పిల్లను భరించి ఆ పిల్లకు నచ్చినవి కొనియలేక, ఆ పిల్లకు నచ్చిన ప్లేసులు తిప్పలేక నా అన్న బాధపడుతుంటాడు. చిన్న అన్నా నువ్వు ఒక పెద్ద మొగాడి మనసు ఒక చిన్న మొగాడికే అర్థమైద్ది. నా అన్నకి ఇష్టం లేని నీ పెళ్లి నేను జరగనీయా. నేనెప్పుడన్నారా నచ్చలేదని? ఆడెప్పుడన్నాడు? రాగాడు సంతోషంగా ఉన్నాడు. రేయ్, నువ్వు ఎప్పుడు చెప్పేవాడి కదరా, అంటే నా కోసం ఒక దేవత దిగి వస్తుందని. మింగి నుంచి భూమికి దిగి వచ్చిన దివిరా ఈ భూమి. నానోయ్, దీని అంతటి కారణం వీడే నాన్న. వదిలిపెట్టేలా లేడు. వీడు చేయకపోతే ఈ సంబంధం కుదిరేదే కాదు. అమ్మా, వీనికి రుణపడి ఉంటానే నేను. నా బుజ్జి కాదు, నా వజ్రం కాదు, నా బంగారం కాదు. ఇప్పటికి నా వయసు అమ్మా ఈ పెళ్ళొద్దే. ఏమైరా నీకు? ఏం దొక్కొచ్చినావు? దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా ఏంది? అమ్మా అన్నకి ఇంకో పిల్లని చూద్దామే ప్లీజే. అరే ఊకోరా, నీకు నచ్చకపోతే మాయే. లేక లేక ఆడికి ఒక సంబంధం వచ్చింది. ఆ పిల్లకు కూడా ఆడి నచ్చిండు. నడుమిట్ల నువ్వు వచ్చి పుల్లగిట్ట ఎక్కు. అమ్మా అర్థం చేసుకోవే ప్లీజే. అమ్మా పోరా, నీకేం తోస్తలేదు కావచ్చు. ఒడ్డమైన ముచ్చట ముంగటేసుకున్నావు. నాకు అవతల అమ్మా వంట చేసి ప్లీజే పని ఉన్నది. ప్లీజే. పోరా. అమ్మా ఇంకో పిల్లని చూద్దామే. అమ్మా అమ్మా నువ్వే. ఛీ. ఏం బిడ్డ బాగున్నావా? అవా బాగున్నా, పెళ్ళికి రావాలి మరి. ఆ చిరు పెళ్లి ఫిక్స్ అయిందట కదా? పెళ్లికి పట్టు బట్టలు పెట్టాలి మరి నాకు. తప్పకుండా, అంగితో పాటు జిన్ ప్యాంట్ కూడా కొనిస్తా. పెళ్ళికి వచ్చేయి. ఏ అల్లుడు, సంటి సినిమాలో వెంకటేష్ లెక్క మా ముద్దుగున్నావురా. అగో సిగ్గుపడతాండు చూడు. ఏం మరి లగ్గం తొందరగా పెట్టుకున్నావు? ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేమావా, లగ్గం బొట్టు పెట్టుకోవాలి. అగో మీ అయ్యన్ని ఊరంతా దొండర సాటింపు చేస్తాండు మరి. వాళ్ళ అయ్యే భయం వాంది, మళ్ళీ ఏమన్నా ఆగాలని. నీలాంటి మంచులకు అంతా మంచి జరుగుతుంది, లగ్గం కూడా మంచి అవుతుంది. తెలుగు